హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా కేబిన్ అగ్రికల్చర్ చూస్తుంటే రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే, తేదీ వచ్చేసి ఆగస్టు 5వ తారీఖు 2026. తుంగభద్ర నదికి ఇన్ఫ్లో ఎంత వచ్చింది, అవుట్ఫ్లో ఎంత ఉంది, తుంగభద్ర నది ఎగువన ఉన్న తుంగా నది గాజనూర్ అంటారు దాన్ని, అది ఎంత రిలీజ్ చేస్తుంది, ఈ వరదా నది ఈ నుంచి ఎంత వస్తుంది, మనకు సింగల్ బ్యారేజ్ ఎంత వస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి ఇన్ఫ్లో వచ్చేసి తుంగభద్ర డ్యామ్కి 101,786 క్యూసెక్లు అండి. అవుట్ఫ్లో వచ్చేసి 1,410 క్యూసెక్లు. మనకు ప్రస్తుతానికి ఉన్న డ్యామ్ కెపాసిటీ వచ్చేసి, అంటే డ్యామ్ సామర్థ్యాన్ని, దాంట్లో నీళ్ళు ఎంత ఉన్నాయంటే 59.086 టీఎంసీ అండి. అప్రాక్సిమేట్లీ ఈ ఇంకొక గంట 2 గంటల్లో 60 టీఎంసీలకి అయితే మనకు డ్యామ్ అయితే చేరుకుంటుంది. అంటే డ్యామ్ సామర్థ్యం 60% వరకు అయితే చేరుకుంటుంది. ఈరోజు అలాగే వస్తాయి వాటర్, రేపు కొద్ది తగ్గొచ్చు. ఎందుకంటే తుంగభద్ర నదికి ఎగువన ఉన్న తుంగా క్యాచ్మెంట్లో కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అది మనకు 39,000 వాటర్ అయితే 34,000 క్యూసెక్ల వాటర్ అయితే నీరుని మనకు రిలీజ్ చేస్తుంది. అవి డైరెక్ట్గా వచ్చి మన తుంగా డ్యామ్కి చేరుతాయి. ఇప్పుడు నా అంచనా ప్రకారం ఏంటంటే 60 టీఎంసీలు అయితే ఉన్నాయి. ఇప్పుడు రేపు ఈ విధంగా వచ్చి మర్నాడు కొద్దిగా తగ్గినా కానీ ఈ 70-75 టీఎంసీలు అయిపోతాయి. ఆ అవతల నుంచి ఇంకా దాని తర్వాత డైలీ 1-2 టీఎంసీలు 34,000 అంటే అప్రాక్సిమేట్లీ 2.5 టీఎంసీలు అండి. 3 టీఎంసీల వరకు అయితే రావచ్చు. అట్లా రిలీజ్ చేసినా మనకి ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి భయం లేదు. సాగుకైతే ఖచ్చితంగా వాటర్ అనేది వస్తాయి. దేవుడు అంటే కరుణించాడు. చూడండి, లాస్ట్ 1 వీక్ 10 రోజుల వరకు అసలు హోప్స్ లేవు ఎవరికి కానీ. రైతులకు వరి పెట్టుకోవడానికి, మిరప పెట్టుకోవడానికి డైలీ జంకుతూ మినుకుతూ చాలా మదన పడ్డారు చాలామంది రైతులు. ఇప్పుడు అలాంటి టెన్షన్ లేదు. ధైర్యంగా మిరప పండించుకోవచ్చు, వరి పండించుకోవచ్చు. అంతా యాజ్ యూజువల్ నార్మల్గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాటర్ ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టు 10వ తారీఖు వరకు అయితే వాటర్ వదులుతారు, నీళ్ళు వదులుతారు డ్యామ్కి సాగు కానీ ఇన్ఫర్మేషన్. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది నెక్స్ట్ కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను మీకు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మిరప గురించి ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ మిరపలు అయితే నేను చెప్తాను, ఆ వీడియోస్ పెడతానని. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి. ఇదండి, నేను యాక్చువల్లీ ఫర్టిలైజర్ షాప్ రన్ చేస్తాను. ఆలూరులో శివయోగి ట్రేడర్స్, బాపురంలో బసవశ్రీ ట్రేడర్స్ అని. ఇక్కడ డైలీ ఇక్కడ నుంచి వీడియోలు చేయడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో మిరప ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఇలా ప్రతి ఒక్క గైడ్ చేసుకుంటూ అయితే వెళ్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.